ఈ రోజుతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం ముగుస్తుంది. దీంతో ఇటు తృణమూల్ కాంగ్రెస్ అటు బీజేపీ అగ్రనేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పూర్బా, మేదినీపూర్ జిల్లాల్లో ప్రచారం చేస్తారు. నార్త్ 24 పరగణాల జిల్లాల్లోని బాకర్పూర్, జగద్దల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కోల్కతా నగరంలోని జోరాసోంకా ప్రాంతంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించనున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారం చేయనున్నారు. 4 చోట్ల ప్రచారం చేస్తారు. ముందుగా ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని కలియాగంజ్లో భారీ రోడ్ షో జరుగుతుంది. అనంతరం దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని గంగారాంపూర్లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత మాల్దా జిల్లాలోని మాణిక్చక్, గజోల్ ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థిస్తారు. ఏప్రిల్ 23న మొదటి దశలో మొత్తం 152 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1400 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో 167 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఇక తొలి దశలో పలువురు రాజకీయ హేమాహేమీలు బరిలో ఉన్నారు. టీఎంసీ నుంచి గౌతమ్ దేబ్, సిలిగురి నుంచి జాకిర్ హుసేన్, జంగీపూర్ నుంచి పోటీ పడుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి బెహ్రంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.